అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, నీటిపారుదల రంగం విషయంలో మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరగబోతూ ఉందని ఆందోళన ఇవాళ అన్ని వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తాము, ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పి ఆయన ఊదరగొడుతున్నప్పటికీ, మరోవైపు అన్ని రకాలుగా మనకి ప్రమాదం జరుగుతూ ఉందనే వార్తలు ఇవాళ జనాన్ని ఆందోళనపరుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పదే పదే అభ్యంతరాలు, ఆటంకాలు, దాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడా ఆగలే. ఎందుకంటే మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ఖచ్చితంగా పోలవరం డ్యామ్ ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. ఆ రకంగా నిర్మాణం అయితేనే అటు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక నగరానికి తాగునీరు, అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని నిపుణులు పదే పదే చెప్పారు. అందుకు అనుగుణంగా ఇంతకుముందు అవి అనుమతులు కూడా వచ్చాయి. మరి ఇప్పుడేమైందో కానీ అంటే ఇంతకుముందు నుంచి కూడా జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు అదే చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అదే చేస్తూ ఉన్నారు. 41.15 మీటర్స్కి ఎత్తును కుదించి దానికి తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఏదైతే నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉందో దాన్ని వారు ఆదా చేసుకోవాలనుకుంటా ఉన్నారు తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలు, మన ప్రజల గురించి అభివృద్ధి వాళ్ళకి పట్టడం లేదు. ఇప్పుడు దానికి తోడు ఇంకోటి కొత్తదేమంటే, ఇవాళ పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని, ఎడమ కాలువ సామర్థ్యాన్ని కూడా తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన కుడి కాలువ రైట్ కెనాల్ 17,560 క్యూసెక్కులు ఉండాలి నీటిపారుదల, దానికి పారడానికి అవకాశం ఉండాలి, దాని సామర్థ్యము. దాన్ని 11,000కు తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ అయితే 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో అది నీటి పారుదల ఉండాలి. దాన్ని 8,000 క్యూసెక్కులకు తగ్గిస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకే ఒక కారణం ఏమంటే, వారు దానికి సంబంధించి నిధులు ఆదా చేసుకోవడానికి, తాము ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి, అంటే దాని ఎత్తు తగ్గించడం ద్వారా 25,000 కోట్లు, ఈ కాలువ సామర్థ్యం తగ్గించడం ద్వారా మరో 4,000 కోట్లు, టోటల్గా 29,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని వార్తలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడంలే. ఆయన ఢిల్లీకి పోతున్నాడు, కలుస్తూ ఉన్నాడు, దానికి సంతోషమే. మరి మీరు దీనిపైన స్పష్టంగా వాళ్ళు పోలవరం విషయంలో వారు ఏం చెప్పారు, మీరేం అంగీకరించారు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ రకంగా గోదావరి జలాల విషయంలో ఒక అనుమానాలు వస్తూ ఉంటే, మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్ దాని విషయంలో కూడా ఈరోజు మళ్ళీ దాని గురించి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ దానికి సంబంధించి మొదటి ట్రిబ్యునల్లో మనకు ఆల్రెడీ అలాట్ అయింది 811 టీఎంసీలు. దానికి తోడు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ దాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మిగులు జలాల ఆధారంగా మరో 194 టీఎంసీలు అదనంగా మనకు కేటాయించారు. మన రాష్ట్ర విభజన బిల్లులో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో 11th షెడ్యూల్ ప్రకారము 6 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో అంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకము, నెట్టెంపాడు, ఈ 6 ప్రాజెక్టులు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 194 టీఎంసీల నీటిని వాటికి వాడుకోవాలని చెప్పారు. ఇప్పుడేమంటే మళ్ళీ దాంట్లో కూడా మనకి కోత విధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాదనలు సక్రమంగా లేవని చెప్పి కూడా కొంతమంది నిపుణులు ఆందోళన చెందుతూ ఉన్నారు.
కాబట్టి నేను కోరేది ఏమంటే ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నా, ఇవాళ అటు గోదావరి జలాల విషయంలో, ఇటు కృష్ణా నదీ జలాల విషయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి గోదావరి, కృష్ణా ఇవి రెండే మనకు ప్రధానమైన నదులు. ఆ రెండు విషయాల్లో కూడా ఆందోళన చెందే పరిస్థితి వస్తే దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే దీనిపైన తక్షణమే అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించాలి. అవసరమైతే నిపుణులు కూడా ఆహ్వానించాలి. చాలామంది రాజకీయ పార్టీలతో పాటు ఇరిగేషన్ రంగ నిపుణులు, అదేవిధంగా ఇతర పెద్దలను కూడా, రైతు నాయకుల్ని ఆహ్వానించి ప్లెయిన్గా దీనిపైన ట్రాన్స్పరెంట్గా డిస్కషన్ జరగాలి. ఇది ఒక పార్టీ వ్యవహారం కాదు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు దీనిపైన పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ అంశం పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరగలేదు. మరి అసెంబ్లీలోనేమో ప్రతిపక్ష నాయకుడు హాజరు కావడంలే. కాబట్టి ఏమంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా ముడిపడి ఉన్న అంశం. కాబట్టి నదీ జలాల విషయంలో మనకు ఒక్కసారి అన్యాయం జరిగితే మన భవిష్యత్తు అంధకార బంధురం అవుతుంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, దీనిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దీనిపైన చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక రెండవ ముఖ్యమైన అంశము, చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా హేతుబద్ధమైన, మిగతా విషయాలు నేను చెప్పను కానీ ఈ ఒక్క అంశం విషయంలో పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక మంచి వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇస్తాన్నావు, ఇల్లు కడతానంటున్నావు, నువ్వు అన్ని లక్షల మందికి ఇచ్చే సమయంలో శాశ్వతమైన పరిష్కారం ఉండాలి. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమాత్రం ఖాతరు చేయలే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో నిజంగా పేద ప్రజల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దీనిపైన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, రేపు 18వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు టౌన్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు అర్జీలు కూడా సమర్పించబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఇప్పుడు ఏదైతే 1,80,000 ఇస్తూ ఉన్నారో అది ఏ మూలకు చాలదు. కాబట్టి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నారు. ఆల్రెడీ మా వాళ్ళు గ్రామాల్లో అదేవిధంగా అన్ని చోట్ల కూడా వాళ్ళు అర్జీలు కూడా రాస్తూ ఉన్నారు. 18వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా అధికారులకు సమర్పిస్తాం. ఒక వారం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. అన్ని సచివాలయాల్లో అధికారులకి అందజేయబోతా ఉన్నాం. తర్వాత ఇంకా రెండో ముఖ్యమైన అంశము, ఇది చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎలక్షన్లో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలపైన మేము భారాలు మోపము, కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తామని కూడా చెప్పారు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తారని, మీరు అధికారంలోకి వచ్చి 5 మాసాలు అయ్యేలోగా ఆల్రెడీ 6,072 కోట్ల రూపాయలు రేపు డిసెంబర్లో వసూలు చేయబోతూ ఉన్నారు. డిసెంబర్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు భారం మోపారు. తర్వాత ఇప్పుడేమి మరో 11,800 కోట్ల రూపాయల భారం మోపడానికి వారు రెడీ అయిపోయి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి 19వ తేదీ వరకు అని చెప్పి వారు ఇచ్చారు. మేమందరం కూడా అభ్యంతరాలు కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి తెలియజేస్తాను. కాబట్టి ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు కరెంటు ఛార్జీలు పెంచమని అధికారానికి వచ్చి, మీరు అధికారంలోకి వచ్చిన 5 మాసాల్లోనే ఒక 6,000 కోట్లు, ఇది ఒక 11,800 కోట్లు, అంటే దాదాపు 17,800 కోట్ల రూపాయల భారాన్ని మీరు ప్రజలపైన మోపితే
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఇంత పెద్ద ఎత్తున భారాలు పడలేదు. ఇది పెద్ద ఎత్తున భారము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు 19వ తేదీ నాడు ఏదైతే రెగ్యులేటరీ కమిషన్కి అభ్యంతరాలు తెలియజేసే చివరి రోజు ఉందో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో వామపక్ష పార్టీల తరఫున విజయవాడ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా దీనిపైన సభలు సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. నేను ఖచ్చితంగా చెప్తాము, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఇవాళ ఛార్జీలు పెంచుతున్న దాన్ని అంతా కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపము, ఆ ప్రభుత్వంలో చేసిన పాపము మాకు శాపమై చుట్టుకుంటుంది అని. అది మాత్రం గ్యారంటీ, అది మీకు శాపం అవుతుంది. ఎందుకంటే మీరు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పదే చేశారు, మేము వస్తే మేము పెంచమని చెప్పి మీరు అధికారానికి వచ్చిన 6 నెలలు కూడా కాకముందుగానే 18,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపుతుందంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఊరికే బుస్ అన్నాడు తప్ప ఏమీ లేదు. ఆయన ఇంకో ఆయన ఉన్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ మన నాదెండ్ల మనోహర్ గారు, ఆయన కూడా పోయి అక్కడక్కడ పోయి వచ్చాడు, కూడా ఏం లేదు. అసలు నేను చెప్తా అన్నాను, ఇంత నిర్వీర్యంగా ఊరికే మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడితే ఒక్కడ ఖాతరు చేయడలే, ₹1 ఒక్క వస్తువు పైన కూడా తగ్గలే. ఎందుకే మీరు ఊరికే హుంకరింపులు తప్ప ఏమీ లేదు. ఇసుక అన్నారు, ఉచిత ఇసుక అన్నారు, అదేం తగ్గలే. అది దాన్ని ఫెయిల్ చేసింది ఎవరు? ప్రతిపక్షాలు కాదు, లేదా పక్క రాష్ట్రాల వాళ్ళు కాదు, మీ అధికార పార్టీ, మీ ప్రజాప్రతినిధులే, మీ ఎమ్మెల్యేలే మొత్తం ఇసుకనంతా బ్లాక్ చేసి అమ్ముకుంటా ఉంటే దానిపైన మీదేం లేదు. మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఈ రకంగా వాతల మీద వాతలు పెడితే ప్రజలు ఏ రకంగా తట్టుకుంటారు? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రేపు 19వ తేదీ నాడు విజయవాడ నగరంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన చేపడతాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి డిసెంబర్ మాసంలో ఏవైతే ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయో అప్పటి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అది బీజేపీ వాళ్ళ దాంట్లో ఉన్నారు, వాళ్ళు చెప్తే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు రాసిన స్క్రిప్ట్లు చదువుతా అన్నారు. తర్వాత ఒకే రాజకీయంగా ఆయన పోయి మాట్లాడితే ఎన్డీఏ గురించి ఏదైనా మాట్లాడితే బాగుంది, కానీ మరి ఎవరు నేర్పించినాడో ఈ పవన్ కళ్యాణ్కి కానీ ఎక్కడ పోయినా సనాతనవాదం అంటే ఏమైనా తెలుసుకున్నావా? నువ్వు ఏం తెలుసుకున్నావు సనాతనవాదం గురించి? నువ్వు ఆ సనాతనవాదం గురించి ఎప్పుడైనా డిబేట్ చేయి. కాబట్టి నువ్వు అక్కడ కూడా ఎక్కడ పోయినా ఇదే పాట పాడుతా అన్నాడు. కాబట్టి ఏమంటే దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. నేననేది ఏమంటే నిజంగా రాజకీయంగా అక్కడ ఏం చేశారు, అక్కడ వాళ్ళ బీజేపీ రాజకీయాలు ఏంటి, అక్కడ చేస్తున్నది ఏమిటి, వాళ్ళు చేస్తున్న దానికి అక్కడ మీరు మాట్లాడుతున్న దానికైనా పొంతన ఉందా? ఏమాత్రం పొంతన లేదు. పైగా అక్కడ వాళ్ళలో లుకలుకలు వచ్చాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి ఆయన ఏదైతే ప్రసంగం చేశాడో దానిపైన అజిత్ పవారే అభ్యంతరం చెప్తాను. కాబట్టి ఎన్డీఏ కూటమిలో అక్కడ లుకలుకలు ఉన్నాయి. మీరు ఇక్కడ పరిపాలన చేసుకోండి చాలు. మీరు వాళ్ళకు పోయి అక్కడ బీజేపీకి సేవ చేయాల్సినంత అవసరం ఏం లేదు. మరి పోతే రాజకీయాలు మాట్లాడితే తప్పు లేదు, లేదంటే మా గవర్నమెంట్ పలానా పనులు చేస్తుందని చెప్పినా తప్పు లేదు. మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ సనాతనవాదం అజెండా ఎత్తుకున్నాడు. సనాతనవాదం అసలు ఏమైనా సంబంధం ఉంది ఆ సనాతనవాదం అని? ఆమె తమిళనాడులో ఒక ఆమె సినిమా నటి కస్తూరి, ఆమె పట్టుకుంది, ఆమె ఒక సనాతనవాది, ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేశారు. మీరు కించపరిచేటట్లు అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా మనుస్మృతి ఆధారంగా తర్వాత ఆ సనాతనవాదంలో ఏముందో దానిపైన డిబేట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒకసారి డిబేట్కి కూడా ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. నష్టం జరుగుతుందని దాని మీదే చెప్పారు. 29,000 కోట్లు ఇది తగ్గిస్తే వచ్చే పరిణామం చెప్పారు.
దానివల్ల ఫ్యూచర్లో మనకేమన్నా సాగునీటి కోసం ఏర్పడే తర్వాత ఉన్న నష్టాలు, తర్వాత ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వచ్చే నష్టాలు కూడా మీరు వివరిస్తే జనాన్ని బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే దానిలో ఒకటే, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దురుద్దేశం ఏమంటే వాళ్ళకి డబ్బు మిగిలించుకోవడానికి ఈ పని చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా రాష్ట్రానికి మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే 25.72 మీటర్ల ఎత్తు కడితే 196 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ మేరకు ఆ నీళ్లు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అటు లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. తర్వాత 960 మెగావాట్ల విద్యుత్ శక్తి, అది ఒక కీలకమైనది, అది కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం మన ప్రయోజనాలన్నీ దెబ్బతింటాయని తెలిసి కూడా మాట్లాడరు. కాబట్టి ఏమంటే ఇది అంత మామూలు అంశం కాదు. అందుకోసమే నేను ముఖ్యమంత్రి గారిని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతాను. ఇక్కడ నిర్మలా సీతారామన్ ఏమో అడిగారు. అది ఇంకా ఆయన నేను కూడా పేపర్లోనే చదివాను, జిఎస్టీలో 1% ఇది చేసుకోవడానికి ఇవ్వాలని. దాని పర్యవసానాలు ఏమిటో మేము కూడా తెలుసుకొని స్పందిస్తాం తప్పకుండా. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, ఇది జిఎస్టీ అనేది ఇప్పుడు నాట్ ఓన్లీ మన ఆంధ్ర కాదు కదా, ఎంటైర్ కంట్రీకి సంబంధించిన అంశము. కాబట్టి ఈయన ఒక సీనియర్ చీఫ్ మినిస్టరు, ఈయన ఏ ఉద్దేశంతో దాన్ని చెప్పాడు. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, గవర్నమెంట్ ఇంతగా ధరల నియంత్రణ విషయంలో ఫెయిల్యూర్ అవుతుందని నేను అనుకోలేను. ఇది చాలా ఖరాఖండిగా చెప్తున్నాను. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ యాక్టివ్గా తిరిగాడు, సీఎం గారు దానిపైన స్పందించాడు, అధికారులతో మీటింగ్ పెట్టాడు. అరే ఒక్క ఊళ్ళో కూడా దాని ప్రభావం లేదు, ₹1 తగ్గలేదు, నిత్యావసర వస్తువులు ఒక్కటి కూడా తగ్గలే. కాబట్టి మీరు అసలు మీ గవర్నమెంట్ ఉందా, లేకపోతే గవర్నమెంట్ చెప్పింది ఎవడు వినడా ఏంటో అర్థం కాలే నాకు. ఈ గవర్నమెంట్ చెప్పింది ఎవరు వినేటట్లు నాకేం కనపడంలే. కాబట్టి ఏమంటే సీరియస్గా దృష్టి సారించాలి. జిఎస్టీ విషయంలో కూడా మరి ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన చేసిందో ఆ వివరాలు కూడా మేము తెలుసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.